ప్రియమైన దేవుని బిడలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోహాను సువార్త 7వ యేసు ఒలీవల కొండకు వెళ్ళాడు. ఒలీవల కొండ పురాతన సమాధులు కలిగినటువంటి కొండ. ప్రతి రాత్రి ప్రభు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు, తండ్రికి మొరపెడుతూ ఉండేవాడు. ప్రజలు విశ్రాంతికి వెళితే ఆయన ప్రార్థనకు వెళ్ళేవాడు. ఆయన హృదయం లోకంలో ఉన్న నశిస్తున్న ఆత్మల పట్ల పరితపిస్తోంది. దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన గడుపుతుండేవాడు. దేవుని యొద్ద ఆయన స్వాంతన పొందుతుండేవాడు. మీరేంటండి దేవుడు చెంత, దేవుని యొద్ద అని మాట్లాడుతూ మళ్ళీ ఆయన దేవుడు అంటారేంటి అనే ప్రశ్న ఎప్పటికీ క్రైస్తవేతలను వేధిస్తూనే ఉంటుందండి. ఎందుకంటే యేసు హైపోస్టాటిక్ యూనియన్. యేసులో మానవత్వం ఉన్నది, దైవత్వం ఉన్నది, రెండు సమ్మిళితమే యేసు. మానవునిగా మాట్లాడుతున్నప్పుడు దేవుని చెంతకు వెళ్ళాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవునితో మాట్లాడాడు, దేవునికి ప్రార్థించాడంట. ఆయన దేవుడు, దేవుని వాక్యము కూడా ఆయన. కనుక అది అర్థం కాకపోతే యేసు అర్థం కాడు. యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు అని, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడని ఆనాటి యూదులు నమ్మలేకపోయారు. ఆయన ఒలీవ కొండకి వెళ్ళి ప్రార్థించాడు. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోకి వచ్చారు. ప్రజలు ఆయన యొద్దకు వచ్చి ఆయన కూర్చున్న బోధిస్తూ వింటున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారం ముందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయించు పట్టబడిను, అట్టివారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపాలని ఆయన శోధించడానికి అలాగే అడిగారు. యేసు దేవాలయానికి వచ్చాడు. యేసుని ఇరుకును పెట్టాలి, యేసును పట్టుకోవాలి, యేసు దోషని రుజువు చేయాలి, యేసు వాక్య విరోధం కలిగిన వాడని రుజువు చేయాలి, దేవుడి నుండి వచ్చినవాడు కాదు, దెయ్యం పట్టిన వాడని రుజువు చేయాలి అనుకుని ఇక వాళ్ళు దే స్టార్టెడ్ దేర్ అటాక్. వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని పట్టుకొని తీసుకొచ్చిన వాళ్ళు పురుషుని దేల, స్త్రీ ఒక్కదానే తెచ్చారు. పురుషుడు బంధువేమో వదిలేశారు, స్త్రీని తీసుకొచ్చారు. ధర్మశాస్త్రం చెబుతోంది రాళ్ళు పెట్టి కొట్టమంటావా? ప్రభువు నేల మీద వంగి ఏమో రాస్తున్నారు. ఏమి రాసి ఉంటారంటే, మోషేకి దేవుడిచ్చినటువంటి 2 రాతి పలకల మీద తన చేతి వ్రేలుతో వ్రాసిన 10 ఆజ్ఞలు రాసి ఉంటాడు, నేను అనుకోవడం అయితే. ఎందుకంటే ఆ 10 ఆజ్ఞలే మానవులందరూ పాపులను రుజువు చేసేటువంటి అస్త్రాలు. అవి చదువుకుంటూ ఉండగా వారికి అర్థమైంది, మేము కూడా పాపులమే అని. మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయండి. స్టోన్ హర్, ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ పాపము లేనివాడు మొదట రాయి వేయాలి. నేను పాపిని కాదు అన్నవాడు మొదట రాయేయండి. ఎప్పుడైతే ఆ మాట యేసు చెప్పారో వారు మరలా ఆయన భూమి మీద నుంచి రాస్తుంటే వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయారు. యేసు ఒక్కడే మిగిలాడు. ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉంది. యేసు తలెత్తమ్మా, వారు ఎక్కడున్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగారు. లేదు ప్రభువా అంది ఆవిడ. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధించనమ్మా, నీ వెళ్ళి పాపం చేయొద్దని ఆవిడతో చెప్పారు. పాప క్షమాపణ ఇచ్చే అధికారం యేసుక్రీస్తుకుంది. యువర్ సిన్స్ వర్ ఫర్గివెన్, నీ పాపం క్షమించబడుతుంది. జీసస్ హ్యాస్ అథారిటీ టు ఫర్గివ్ ద సిన్స్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. మార్కు సువార్త 2వ అధ్యాయం అదే చెప్పాడు. సర్వాధికారం భూమి మీద నాకు అనుగ్రహించబడి ఉన్నది. ఎందరు ఆయన అంగీకరిస్తారో వారే పరలోకానికి వెళ్ళేది, వేరొకళ్ళు కాదు. దేవుని యొద్దకు వచ్చేది కూడా ఎందరు ఆయన అంగీకరిస్తారో ఆ గుంపుకి అవకాశం, మిగిలిన వారికి లేనే లేదు. కనుక ఈ 11 వచనాలు నేను చదివాను. ఇందులో ఉన్న వృత్తాంతంలో వారి మతాసక్తి, యూదుల యొక్క మతాసక్తి
పాపం చేసిన వాడిని చంపాలనేటువంటి ఆ నైజం ఉంది. అక్కడ వారు పాపం చేస్తున్నారు, అది పట్టించుకోకుండా వారు తీర్పు తీర్చి మనుషులను తెచ్చి చంపుతున్నారు. తీర్పు తీర్చి ఓ మానవుడువా, నీవు నిరత్తరుడివి, ఎందుకంటే నువ్వు కూడా అట్లాంటి పనులు చేస్తున్నావు. కనుక పాపరహితుడు ఎవడు లేడు, యేసు ప్రభువు ఒక్కడు తప్ప భూమి మీద. ఎందుకంటే ప్రతి ఒక్కడు తల్లి గర్భాన్ని పుట్టినవాడే, పురుషుని ప్రమేయంతో పుట్టినవాడే, పురుషుడు ఆదాము నుండి సంక్రమించిన వాడే. మానవులందరూ ఆయన నుండి వచ్చిన వాళ్ళే, ఆదాము నుండి వచ్చినటువంటి వాళ్ళే. కాబట్టి అతని యొక్క పాపము క్యారీ ఫార్వర్డ్ అయింది, ఆ స్వభావం మనలో వచ్చింది. కాబట్టి మనం ఎవరం కూడా పరిశుద్ధులం కాదు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. కాబట్టి ఒక పాపికి శిక్ష విధించాలనే మానవ నైజం బయటకు వచ్చింది. ఒక పాపి రక్షించబడాలనే దైవ నైజం యేసునందు ఉంది. ఆమెను క్షమించారు, శిక్ష విధించరన్నారు, పంపించారు. సహోదరుడా, సహోదరి, కనికరం గలవాడు ప్రభు. మన పాపాన్ని బట్టి మన శిక్ష విధించడానికి రాలే ఆయన, మన పాపాన్ని బట్టి తాను శిక్ష పొందటానికి వచ్చాడు. మన పాపాన్ని బట్టి తాను శిక్ష పొందుతున్నాడు, మనం కాదు. మన పాపానికి మనం పొందాలి, కానీ ఆయన పొందుతున్నాడు. ఆయన పొందిన శిక్ష వల్ల మనకు విడుదల వచ్చింది. ఆయనను విశ్వసించటం వల్ల మనకు విమోచన వచ్చింది, నిత్య జీవం వచ్చింది. ఈ విశేషతలు మీరు గుర్తెరగాలి. కనుక పాపం చేసిన వాడిని ఖండించడం పెద్ద విషయం కాదు, అతన్ని ప్రేమించగలిగి క్షమించటమే చాలా పెద్ద విషయం. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం యేసు ప్రభు దగ్గర ఉంది, యేసయ్య దగ్గర ఉంది. వ్యభిచారంలో పట్టుబడిన ఆవిడ్ని అమ్మా అని పిలిచాడు. ఎవరు అమ్మా అని పిలవరు. అమ్మా, ఎవరు నీకు శిక్ష విధించలేదా? విధించలేదు ప్రభు, అయితే నేను కూడా విధించినమ్మా. నువ్వు వెళ్ళి ఇక పాపం చేయబాకు. యువర్ సిన్స్ వర్ ఫర్గివెన్, డోంట్ సిన్ ఎనీమోర్. ఇక ముందు పాపం చేయొద్దు. ఐ హ్యావ్ ఫర్గివెన్ యూ, నిన్ను క్షమించాను, నువ్వు పాపం చేయకు. ఆమె ప్రభునందు విశ్వాసం ఉంచి వెళ్ళిపోయింది. ఈ రాత్రి వాక్యాన్ని నేను ముగిస్తూ మాట్లాడుతున్నాను. మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన జీవితాల్లో క్రీస్తు నివసిస్తున్నాడా? మన జీవితాల్లో ఆయన యొక్క శక్తిని ఎరిగామా? ఆయన యొక్క రక్షణను ఎరిగామా? ఆయన ఇచ్చిన నిత్యజీవ అనుభవం ఉందా? అటువంటివి మనకు దయచేయబడుగాక. 12వ వచనాన్ని మీ ఎదుట ఉంచుకోండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం నుండి యేసు యొక్క మాటలు మనం చూస్తాము. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును అని యేసు వారితో చెప్పెను. యేసు ప్రభువు చెప్పిన మాటలు ధర్మశాస్త్రములో ఉన్నాయా? జాగ్రత్తగా వినాలి. ఇజ్రాయేలు బోధకులు, మత నాయకులు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు, కానీ యేసు ధర్మశాస్త్రాన్ని బోధించడం లేదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఈ మాట మీరు నోట్ చేసుకోండి. యేసు ధర్మశాస్త్రం బోధించడం లేదు, తనను గురించి బోధిస్తున్నాడు. నేను లోకానికి వెలుగును. సో వాట్? అయితే మాకేంటి? అది వాళ్ళ ప్రశ్న. లోకానికి వెలుగా? ఎప్పుడు వినలేదే ఈ మాట. ఇప్పటికే మాకు చాలా గ్రంథాలు ఉన్నాయి. మోషే మొదలుకొని మలాకీ వరకు రాసిన గ్రంథాలు ఉన్నాయి, ఇంకా అనేక జ్ఞాన గ్రంథాలు ఉన్నాయి. వీటిల్లో ఎక్కడ ఈ మాటలు లేవే, నేను వెలుగు లోకానికి. యు ఆర్ టాకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. నువ్వు నీ గురించి మాట్లాడుకుంటున్నావు. మరలా నన్ను వెంబడించేవాడు
చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు అంటావు. ఆర్ యూ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ అనదర్ రిలీజియన్? దట్ ఈస్ ద క్వశ్చన్. నన్ను వెంబడించేవాడు అంటావేంటి? మనందరం వెంబడించాల్సింది ధర్మశాస్త్రం కదా. తేడా గమనించారా? యేసు ప్రభు బోధనలో ధర్మశాస్త్రమును ఆచరించండి అని చెప్పట్లా, నన్ను వెంబడించండి అంటున్నాడు. నన్ను వెంబడించండి. ఎప్పుడైతే నన్ను వెంబడించండి అలా వెంబడిస్తున్న వాడికి వాడు చీకట్లో నడవడు. చీకటి అంటే ఏంటి? ధర్మశాస్త్రం చీకటిని గురించి చెప్పిందా? యేసు చీకటిని గురించి చెబుతున్నాడు. చీకటిలో నడవక జీవపు వెలుగు కలుగుంటాడు. వాట్ డస్ ఇట్ మీన్? జీవపు వెలుగు అంటే ఏమిటి? ఇట్స్ ఆల్ కన్ఫ్యూషన్. అర్థమైందండి? ఆనాటి వారి పరిస్థితి, ఈనాటి అవిశ్వాసుల పరిస్థితి కూడా అదే. చీకటిలో నడువక పాపము, చీకటి అనగా పాపములో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. నీతి, పరిశుద్ధత, న్యాయము కలిగి ఉండును. పాపములో కాక పాపాన్ని విడిచి పరిశుద్ధతలో బ్రతుకుతారు, నీతిలో బ్రతుకుతారు, న్యాయంలో బ్రతుకుతారు. అనగానే వాళ్ళ ప్రశ్న ఏంటంటే, మరి మేమంతా ఇప్పుడు ఎందులో బ్రతుకుతున్నాం? మేము అనుసరిస్తున్న ధర్మశాస్త్రంలో నీతి లేదా, న్యాయం లేదా? నిన్ను విడిగా వెంబడించమంటావేమిటి? సో యు ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఎ న్యూ రిలీజియన్ అనే భావనకు వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎప్పుడైతే యేసు తనను వెంబడించండి అనే పదం ఉపయోగించాడో, హూ ఆర్ యు? నువ్వెవరో చెప్పు. అసలు నువ్వెవరు? నువ్వు నిన్ను గురించి ఏమని చెప్పుకుంటున్నావు? నువ్వెవరు అనేది ఇంకా ఎవరైనా సాక్ష్యం చెబుతారా? ధర్మశాస్త్రం ప్రకారం 2 లేక 3 సాక్షులు. ఒక సాక్షి ఉంటే చాలదు, క్రాస్ ఎగ్జామినేషన్కి వెళ్ళాలి కదా. కాబట్టి 2 సాక్షులు లేదా 3 సాక్షుల నోట వాక్యం స్థిరపరచబడుతుంది. ఓల్డ్ టెస్టిమెంట్ లో ధర్మశాస్త్రం అది. మరి యేసు యొక్క సాక్ష్యం ఏమిటి? అందుకనే పరిశీలన అన్న, నిన్ను గూర్చి నీవే సాక్ష్యం చెప్పుకుంటున్నావు, నీ సాక్ష్యం సత్యం కాదు అని ఆయనతో అన్నారు. జాగ్రత్తగా వినండి. అప్పుడు ఆయన జవాబు ఏంటంటే, నేను ఎక్కడి నుండి వచ్చితునో ఎక్కడికి వెళుదునో ఎరుగుదును గనుక నన్ను గురించి సాక్ష్యము చెప్పుకొన్నా నా సాక్ష్యం సత్యమే. ఇందులోనే లిటిగేషన్ ఉంది. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే అంటే, యువర్ లా కెనాట్ కంట్రోల్ మీ. మీ ధర్మశాస్త్రం నాకు అప్లై కాదు, అది మీ ధర్మశాస్త్రం, మీకివ్వబడిన ధర్మశాస్త్రం. హీ ఫ్రీడ్ ఫ్రమ్ దట్. ఆయన దానికి లోబడాల్సింది లేదు, కానీ ఆయన లోబడ్డాడు. గలతీ పత్రికలో రాశాడు, ఆయన స్త్రీ యందు పుట్టినవాడే ధర్మశాస్త్రమునకు లోబడ్డాడు. నో నీడ్ ఫర్ హిమ్. జీసస్ డజంట్ నీడ్ టు ఒబే. నో రిక్వైర్మెంట్ ఫర్ హిమ్ టు ఒబే. He is the only one sinless person on the earth. పాపరహితుడైన ఒకే ఒక్క మనుషుడు ఆయన. పాపరహితుడు, ధర్మశాస్త్రంతో పర్లేదు. తప్పొప్పుల దర్శనం ధర్మశాస్త్రం. యేసుకి ఆ ప్రాబ్లం లేదు. కాబట్టి అన్నాడు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్తాను, నేను ఎందుకు వచ్చాను అన్నీ నాకు తెలుసు కనుక నేను సాక్ష్యం ఇచ్చుకున్నా ఒక్కడే. నా సాక్ష్యం సత్యమే, ఎందుకంటే నాతో పాటుగా నా తండ్రి నాతో పాటు ఉన్నాడు.
మీరేమో శరీరాన్ని బట్టి తీర్పు తీరుస్తున్నారు, నేనైతే ఎవరికి తీర్పు తీర్చను. నేను ఫిజికల్ బాడీలో ఉన్నాను కాబట్టి మీరు నాకు తీర్పు ఆపాదిస్తున్నారు ధర్మశాస్త్రం. నేనైతే శరీరంలో ఉన్నాను అంటే పర్పస్ కోసమే తప్ప నేను శరీరాన్ని కాదు. అర్థమవుతోందా ఆయన ఆర్గ్యుమెంట్ మీకు? ఐఎమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బట్ ఐ వాజ్ ఇన్ ద బాడీ టు ఎక్స్పీరియన్స్ ద డెత్ ఫర్ ద హ్యుమానిటీ. అదే ప్రకటన 1:18 చెప్పాడు. ఇదిగో యోహాను, నేను మృతుడనైతిని గాని యుగ యుగాలకు సజీవుడను. I have experienced the death, but I am alive. He is alive. Jesus is alive. Even though he experienced the death, he is alive. As the Son of God, there is no death for him. As a man of God, he died for sin. మానవునిగా ఆయన మరణాన్ని అనుభవించాడు తప్ప దేవుని కుమారుడిగా కాదు. ఇది హైపోస్టాటిక్ యూనియన్ జీసస్ క్రైస్ట్. అది అర్థం కాకపోతే బైబిలే అర్థం కాదు. గ్రహించండి. నా సాక్ష్యం సత్యమే. నేను ఎక్కడి నుండి వస్తున్నానో ఎక్కడికి వెళ్తానో మీరెరుగురు. మీరు శరీరాన్ని బట్టి తీర్పు తీరుస్తారు. నేను ఎవరికి తీర్పు తీర్చను. నేను ఒక్కడనే ఉండక నేను పంపిన తండ్రి కూడా నాతో ఉన్నాడు కనుక నేను తీర్పు తీర్చినను. నా తీర్పు సత్యమే మీ ధర్మశాస్త్రం ప్రకారం కూడా. మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యం సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడింది కదా. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకోవట్లేదు. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకునేవాడను. నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం చెబుతున్నాడు. అప్పుడు వారు నీ తండ్రి ఎక్కడున్నాడు అని ఆయన అడిగారు. చూస్తున్నారా, యేసయ్య మాటలు వాళ్ళకి కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇవేవి. బికాస్ దే డింట్ బిలీవ్ హిమ్, దే డింట్ లెర్న్ అబౌట్ హిమ్. నీ తండ్రి ఎక్కడున్నాడు? లోకంలో మీ తండ్రి ఎక్కడున్నా అంటే యోసేపు వైపు చూపించాలి, ఆయన తప్పదు. కానీ యోసేపు తండ్రి కాదు. ఒక మాట చెప్పనా నేను, మీరు కోపగించుకోకపోతే, గట్టిగా మాట్లాడితే జన్మనిచ్చినందుకు యేసు యొక్క మానవత్వపు శరీరాకృతికి తల్లిగా చెప్పుకోవాల్సిందే తప్ప ఆమె యొక్క గర్భమున దేనిని ఆయన వినియోగించుకోలేదు. గర్భమును మాత్రం వినియోగించుకున్నాడు. స్త్రీ పురుషుల యొక్క సంయోగములో పిండం ఏర్పడినట్లు స్త్రీ నుండి అండము, పురుషుల నుండి వీర్యకణం వచ్చి జైగోట్ ఏర్పడినట్లుగా ఏర్పడల యేసు. వాక్యం శరీరధారి అయ్యాడు గర్భాన్న. ఉదయించాలి కన్యక గర్భాన్న అన్న ఒక అసాధారణ సత్యాన్ని రుజువు చేయటానికి ఆయన అలా చేశాడు తప్ప గాడ్ నెవర్ యూజ్డ్ ఎగ్ ఆఫ్ మదర్ మేరీ. అలా వాడుకుని ఉంటే కరప్ట్ అయిపోతాడు. అలా వాడుకోవాలి. ద వర్డ్ ఆఫ్ గాడ్ బికేమ్ ఫ్లెష్. వాక్యం శరీరం ధరించింది అంతే. ఆ శరీర ధారణ అది శక్తి, వాక్య శక్తితో జరిగింది. వాక్యం పురుషుని పాత్ర తీసుకోలేదు సుమా. దేవుడు పురుషుని పాత్ర తీసుకోలేదు అక్కడ. అది చాలా అపచారం అట్లా మాట్లాడాడు. కనుక వాక్యమే శరీరం ధరించింది. అంతేగాని మరియ కన్యక గర్భాన్ని ఉదయించాలనేటువంటి వాక్యం ప్రకారం, వాక్య నెరవేర్పు ప్రకారం దేవుడు ఆమెను ఎన్నిక చేసుకున్నాడు. కనుక తల్లి అంటాక లేదు. హెబ్రీ పత్రికలో మెల్కీసెదకు దేవుని కుమారుని పోలి వచ్చాడని రాస్తున్నప్పుడు ఆయన తల్లి లేదు, తండ్రి లేడు. భౌతిక తల్లిదండ్రులు లేరు యేసుకి. గట్టిగా మాట్లాడితే మనం అండర్స్టాండింగ్ పర్పస్ గా రాసుకోవటమే అది మానవత్వ విషయాన్ని. వాస్తవంగా దేవునికి తల్లి ఏమిటి? దేవునికి తల్లి ఉండదు, దేవునికి భార్య ఉండదు. యేసు విషయాన్ని దేవునికి తల్లి అయితే యెహోవా విషయాల భార్య అవుతుందా? అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్, అది రాంగ్ అండర్స్టాండింగ్ అబౌట్ మదర్ మేరీ. అలా ఎన్నడూ తీసుకోకూడదు. కనుక వాక్యాన్ని మనం వింటున్నప్పుడు
నేను తండ్రి ఉన్నాము, నేను తీర్పు ఇచ్చినా కూడా సత్యమే, నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను, నన్ను పంపిన తండ్రి కూడా సాక్ష్యం చెబుతున్నాడు. ఆ తండ్రి ఎక్కడ అడగారు? నన్నైనా నా తండ్రినైనా ఎరగరు. అరే ఎదురుగా కనపడుతుంటే మీరు నన్ను ఎరుగరంటే ఏం మాట్లాడాలి? ఇంకా మీరు ఎరిగినది కరెక్ట్ కాదు అని అర్థం. ఇక్కడ అర్థం అవుతుందా? మీరు నన్ను ఎరగరు అంటే ఏంటి అర్థం? నేను ఇప్పుడు ఏమని మీరు అనుకుంటున్నారో అది కాదు అని అర్థం. యోసేపు మరియల యొక్క కుమారుడు కాడా? యూదా యోసే అనేవారి యొక్క సోదరుడు కాడా? ఇతడు అక్క చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారు కాదా? ఇతడు గలలీయుడు కాదా? ఇతడు నజరేయుడు కాదా? ఈ కాడా కాడా అనుకుంటున్న మాటలున్నాయే, ఇవి కరెక్ట్ కాదు. మీరు నన్ను ఎరుగరు. ఇదేంటండి? మీరు నన్ను ఎరగరంటే ఏంటి? ఇన్ని విశేషాలు చెబుతుంటే వాళ్ళు అక్కడ యోసేపు కుమారుడని చెబుతున్నారు, అన్నదమ్ముల పేర్లు చెబుతున్నారు, తల్లి పేరు చెబుతున్నారు, ఊరు పేరు చెబుతున్నారు, వయస్సు చెబుతున్నారు, పేరు చెబుతున్నారు. ఇన్ని చెబుతుంటే ఆయన అంటాడు మీరు నన్ను ఎరగరు, నా తండ్రిని కూడా ఎరగరు మీరు అన్నాడు. ఈజ్ ఇట్ ట్రూ? అది నిజమా అబద్ధమా? ఆయన దేవుని కుమారుడు, వాక్యమైన దేవుడని వాళ్ళు ఎరగరు. భౌతిక అంశాలే దృష్టి పెడుతున్నారు, దాని దగ్గర పరిష్కారం రాదు. నా తండ్రినైనను నన్నైనను మీరు ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటురా నా తండ్రిని కూడా ఎరిగి ఉందిరని వారితో చెప్పెను. They said to him, therefore, where is your father? Jesus answered, you know neither me nor my father. If you knew me, you would know my father also. అసలు నేనెవరో తెలిస్తే నా తండ్రి కూడా తెలిసేది మీకు అన్నాడు. ఫిలిప్పుతో అదే అన్నాడు. ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ మధ్యన ఉన్నాను, నువ్వు నన్ను ఎరగవా? నేను తండ్రి ఏకమై ఉన్నావయ్యా. నన్ను చూచిన వాడు తండ్రిని చూచాడు, చూచి ఉన్నాడు. ఇంకొకళ్ళు చూడక్కర్లేదు, నన్ను చూస్తే తండ్రిని చూచాడు. ఫాదర్ ఈజ్ ఇన్ మీ, ఐఎమ్ ఇన్ హిమ్. నేను ఆయనలో, ఆయన నాలో ఉన్నాడు. నన్ను చూస్తే ఆయన చూసిన వాడే అవుతాడు. కాబట్టి ఇక్కడ నీ తండ్రి ఎక్కడ ఉంటాడు అంటే నీ కళ్ళ ముందు ఉన్నాడు అని చెప్పటం అన్నమాట. నీ కళ్ళ ముందున్న నన్నే ఎరగటం లేదు, నా యందు తండ్రి ఉన్నాడు, నేను తండ్రి యందున్నాను, మేమిద్దరం కలిసే ఉన్నాం, మీ ముందున్నాము, మీరు గుర్తుపట్టడం లేదు. మీరు నన్ను ఎరగరు, నా తండ్రిని ఎరగరు. నన్ను ఎరిగితే ఆయన ఎరిగి ఉంటారు. అర్థమైందా లాజిక్? ఇక్కడ యేసు మాటలు గంభీరం అండి, గంభీరం. లోకం ఆయనను ఎరుగదు, యేసును ఎరుగదు. యేసు దేవుని వాక్యము, అదృశ్య వాక్యము, దృశ్యమున శరీరమున ప్రత్యక్షము. మానవ పాప పరిహారార్థం రక్తం చిందించటానికి రక్త మాంసాల్లో పాలిభాగస్తుడై ఆ దేవుని కుమారుడి లోకానికి వచ్చి శిలువలో మరణించాడు. దిస్ ఈస్ ద గాస్పుల్. ఇది వాళ్ళు చాలా మందికి తెలియక మతాల గురించి అభ్యంతరాలు పడుతున్నారు. ఆయన దేవాలయంలో బోధిస్తూ ఉన్నాడు, కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పాడు. ఆయన గడియ ఇంకా రాలేదు కనుక ఆయనను ఎవడు పట్టుకోలేదు. కానుకలు పెట్టే యొద్ద ఆయన ఈ మాటలు చెప్పుచున్నాడు. యోహాను ఆయన స్టాండింగ్ పొజిషన్ రాశాడు. ఎవడు ఆయన పట్టుకోవాలి, ఆయన టైం రాలేదట. మరియు ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీరు పాపములో నుండి చనిపోదురు. నేను వెళ్ళే చోటకు మీరు రాలేరు. నేను వెళ్ళిపోతున్నాను, మీరు చనిపోతారు, కానీ మీరు పాపంలో నుండి చనిపోతారు, మీరు నన్ను చూడరు. పాపములో ఉండి చనిపోయిన వాడు ఇక ప్రభువును చూడడం. పాపములో కాక ప్రభువులో ఉండి చనిపోయిన వాడు ప్రభువు దగ్గరికి వెళ్ళి చూస్తాడు. ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. ఆయన పట్టుబడిన రాత్రి అన్నాడు, ఇది అంధకార సంబంధమైన గడియ అన్నాడు. కనుక దేవుడు తన కుమారుణ్ణి శిలువకు అప్పగించేటువంటి సమయం ఇంకా రాలా.
ఆ కారణం చేత ఈ మాట రాశాడన్నమాట. మరి ఒకప్పుడు ఆయన అంటున్నాడు, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు, కానీ మీరు పాపములో నుండి చనిపోతారు. నేను వెళ్ళి చోటకు మీరు రాలేరు. అందుకు యూదులు, నేను వెళ్ళి చోటకు మీరు రాలేరని ఈయన ఎలా చెబుతున్నాడు? తాను చంపుకుంటాడా ఏమిటి అని చెప్పుకున్నారు. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను, మీరు ఇలోక సంబంధులు, నేను ఇలోక సంబంధులను కాను. ఎంత క్లారిటీ ఇచ్చాడండి. బైబిల్లో యోహాను సువార్త లేకపోతే అసలు దేవుడు అర్థం కాడండి. యేసు దేవుని కుమారుడని అర్థం కాదు, యేసే దేవుడని అర్థం కాదు. పాత నిబంధనలో ప్రత్యక్షమైనటువంటి అవతారం ఆయనే అనేది మనకు అర్థం కాదు. చాలా స్పష్టంగా చెప్పాడు, నేను పైవాడను, మీరు క్రింది వాడు. ఏంటి దాని అర్థం? యు ఆర్ ఫ్రమ్ బిలో అండ్ ఐఎమ్ ఫ్రమ్ అబౌవ్. యు ఆర్ ఆఫ్ దిస్ వరల్డ్, ఐఎమ్ నాట్ ఇన్ దిస్ వరల్డ్. ఐఎమ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఐఎమ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. నేను ఈ లోక సంబంధిని కాదు, పరలోకం నాది. తేల్చి చెప్పేశాడు. నాది పరలోకం బాస్, నాది గలలే కాదు, నాది నజరేతు కాదు, నాది పరలోకం, నా వాస్తవ స్థలం. ఎప్పుడైతే ఆయన ఆ మాట చెప్పాడో వారు ఆశ్చర్యపడ్డారు. పరలోకం ఏంటి, పరలోకానికి రావటం ఏంటి, పిచ్చి పట్టింది, మతి భ్రమించింది, దెయ్యం పట్టింది అని చెప్పి ఆయన మీద అభిప్రాయానికి వచ్చేశారు వాళ్ళు. సహోదరుడా, సహోదరి, యేసుకు దెయ్యం పట్టిందని, యేసుకు దురాత్మ పట్టిందని, యేసు ఎక్కడికో వెళ్ళిపోతాను అంటున్నాడు, మీరు అక్కడ రాలేరు అంటున్నాడని అందరూ కలవరపడుతున్నారు ఆ కాలంలో. కానీ యేసు ఒక మహోన్నత కార్యం కోసం వచ్చి నెరవేర్చారని ఆనాటి యూదులు తెలుసుకోలేకపోయారు. మిమ్మను గూర్చి తీర్పు తీర్చుటకు నాకు అనేక సంగతులు కలవు, కానీ నన్ను పంపిన వాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద విన్న సంగతులే లోకమునకు బోధిస్తానని చెప్పాడు. తండ్రిని గురించి తమతో ఆయన చెప్పారని వారు గ్రహించకపోయిరి. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు, నా అంతటా నేనే ఏమీ చేయక ఉండి తండ్రి నాకు నేర్పిన సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహిస్తారు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయన కార్యము, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. యేసట దేవునికి ఇష్టమైన కార్యము ఎల్లప్పుడూ చేస్తాడట. నేను ఎల్లప్పుడూ నా తండ్రికి ఇష్టమైన పనే చేస్తా, ఇష్టం లేని పని చేయను. నేను నా తండ్రికి ఇష్టం లేని పని చేయను. అందుకే ఆయన నన్ను హత్తుకొని ఉన్నాడు, నాతోటే ఉన్నాడు, నన్ను ఒంటరిగా వదిలిపెట్టలేదు. ఆయన ఈ సంగతులు మాట్లాడుతుండగా అనేకుల హృదయాలు ఆయన వైపు త్రిప్పబడి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. తండ్రిని గురించి ఆయన చెప్పాడని గ్రహించలేకపోయారు. మనుష్య కుమారుడు పైకెత్తబడినప్పుడు నేనే ఆయనననియు, నా అంతటా నేనే ఏమి చేయక తండ్రి నాకు నేర్పిన సంగతులు మాట్లాడుతున్నానని మీరు గ్రహిస్తాడు. నన్ను పంపిన వాడు నాకు తండ్రి అయి ఉన్నాడు, తనకు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. మీరు దేవునికి ఇష్టమైన కార్యం చేస్తున్నారా? సువార్తీకరణ దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టమైన కార్యం సువార్తీకరణ, ఆత్మల రక్షణ, నీతిలోకి అనేకులు నడిపించడం. అది మీరు చేస్తే ఆయనకి ఇష్టం. మీరు అట్టి కార్యాలు చేస్తే మీరంటే ఆయనకు ఇష్టం. ఆయన ఈ ఉపదేశాలు సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన మీద విశ్వాసం ఉంచడం ప్రారంభించేశారు. మెనీ పీపుల్ వర్ కన్వర్టెడ్. ఎంతో మంది ప్రజలు మార్పు చెందారు, విశ్వాసాన్ని మార్చుకున్నారు, ప్రభువు మీద విశ్వాసం ఉంచారు, ప్రభు బోధ మీద విశ్వాసం ఉంచారు. సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ లేఖనాలన్నీ కూడా ఆయనను గురించి సాక్ష్యం ఇస్తూ ఆయనే దేవుని కుమారుడని ఎలుగెత్తి చాటుతూ ఉన్నవి, ఎలుగెత్తి చాటుతున్నాయి.
మనుష్య కుమారుడిని పైకెత్తినప్పుడు నేనే ఆయనని నా అంతట ఏమీ చేయక తండ్రి నాకు నేర్పించినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాడని మీరు గ్రహిస్తారు. నేను వాక్యాన్ని ముగిస్తూ మాట్లాడుతున్నాను. 2 మాటలు గుర్తుపెట్టుకోండి. మీరు నన్ను గ్రహిస్తారు అన్నాడు. అంటే ఇప్పుడు గ్రహించలేదనేగా. మీరు నా మాటలు నమ్మితే నన్ను గ్రహిస్తారు. మీకు లేఖనాలను గుర్చినటువంటి కనువిప్పు కలుగుతుంది. ఆ లేఖనాల యొక్క కనువిప్పు మీకు వచ్చినప్పుడు నేనెవరో మీకు అర్థమవుతుంది. అప్పటి వరకు మీరు తెలుసుకోలేరు. అన్లెస్ అంటిల్ ద హోలీ స్పిరిట్ గాడ్ వర్క్స్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద మ్యాన్, హీ కాంట్ యాక్సెప్ట్ క్రైస్ట్ యాజ్ ద సేవియర్. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తేనే గాని యేసు దైవం అని ఎవడు ఒప్పుకోలేడు. యేసు దైవం అని. అదే సంభవించింది. యేసును తిరస్కరించారు. యేసు వద్దన్నారు, గెంటి వేశారు. యేసును తిరస్కరించారు. యేసుతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. నా ప్రశ్న, మీరు విశ్వాసం ఉంచుతున్నారా? బాబు, వాక్యం విన్నావు అమ్మా, వాక్యం విన్నావు. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నావా? ఆయన జీవితం మన ఎదుట ఉంచబడిన తెరిచిన పుస్తకం బైబిల్. ఆ ప్రభువు యొక్క మహిమ ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి బ్రతుకుల పైన ప్రజ్వరిల్లుతుంది. దే వోంట్ సిన్ అగైన్. వాళ్ళు మరల పాపం చేయకుండా దేవుడు వారిని కాపాడుతాడు. 48వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. నిన్న నేను కొంచెం ఈ వాక్యం చదివాను, కానీ సమయం చాలలేదు. అందుకే మరలా 48 నుండి ప్రారంభిస్తున్నాను. యూదులు యేసు మధ్య జరుగుతున్న వాగ్యుద్ధం. ఒక ప్రకృతి సంబంధమైన మనుషునికి, ఆత్మ సంబంధమైన మనుషునికి మధ్య సంభాషణ 2 పట్టాల వలె ఉంటుంది. 2 పట్టాలే, కానీ 2 కలవవు. అర్థమవుతుందా? ప్రకృతి సంబంధి ఆత్మ విషయాన్ని వివేచింపలేడు, గ్రహింపలేడు. ఇది వాస్తవం. అయితే ఆత్మ సంబంధమైన వ్యక్తి ప్రకృతి సంబంధమైన వ్యక్తిని కన్విన్స్ చేయలేడు. ఇది ఎప్పుడూ జరిగేదే. ఈ నేపథ్యంలో యూదులు మత నాయకులు, వారికి ప్రభువు మాటలు అర్థం కాలేదు. నీవు సమరయుడువును దయ్యము పట్టిన వాడవును అని మేము చెప్పు మాట సరే కదా. అటాకింగ్ అంటారు దీన్ని. మాటలతో యుద్ధం చేయటం. యేసు సమరయుడు ఎట్లా అవుతాడు? యేసు యూదుడు. యేసు యోధా గోత్రానికి చెందినవాడు. యేసు దావీదు వంశంలో పుట్టినవాడు. సమరయుడు ఎట్లా అవుతాడు? స్లెడ్జింగ్ అంటారు. ఒక విధంగా ఒక వ్యక్తిపై ఆధిపత్యం ప్రదర్శించడానికి మాటలతో తోటాల వలె పేల్చి అవతల వ్యక్తిని డామినేట్ చేయటానికి ట్రై చేస్తారు. ఇదే మాటల యుద్ధం. అలాంటి మాటల యుద్ధం ప్రభువుపై ప్రారంభించారు. నువ్వు సమరయుడవు, దయ్యం పట్టినవాడు అని మేము అంటోంది సరే కదా. ఒకసారి ఆలోచించండి, ఈ ప్రశ్న ఎంత ఫన్నీగా ఉంటుందో. ఒక దయ్యం పట్టిన వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు దయ్యం పట్టిన వాడవు అని అంటే సరే అంటాడా? అంటే వాళ్ళు యేసును అవమానపరచడానికి, గాయపరచడానికి, ఆయనను మారు మాట్లాడకుండా తగ్గేట్టు చేయటానికి యత్నం చేస్తున్నారు. దట్స్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ కాంపిటీషన్. అది సరైనటువంటి ఆత్మ కాదు అట్లా చేయటం. అందుకు యూదులు నువ్వు సమరయుడువు అని మేము చెప్పు మాట సరియే కదా అంటే యేసు అంటున్నారు, నేను దయ్యం పట్టిన వాడను కాను, నా తండ్రిని గనపరచువాడను. మీరు నన్ను అవమానపరుస్తున్నారు. నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని గనపరచువాడను. ఎంతో వ్యత్యాసం ఉంది.
దయ్యము పట్టిన వాడు అపవాదిని మహిమపరుస్తాడు, దేవుణ్ణి మహిమపరచడు. యేసు పరిశుద్ధాత్మ చేత క్రియలు చేస్తున్నాడు, దైవావేశంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన తండ్రిని ఘనపరుస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు. కానీ ప్రజలు ఆయన అవమానపరుస్తున్నారు. ఇట్స్ కామన్. ఎవరైతే దేవుని మహిమపరుస్తారో వారిని లోకం అవమానపరుస్తుంది, సాధారణమే. నా మహిమను నేను వెతుకటలేదు, వెతుకుచూ తీర్పు తీర్చుచూ ఉండేవాడు ఒకడు కలడు. నా మహిమను నేను వెతుకటలేదు, వెతుకుచూ తీర్పు తీర్చుచూ ఉండేవాడు ఒకడు కలడు. ఒకడు నా మాట గైకొని ఎడల వాడన్నాడు మరణం పొందడం నిశ్చయంగా చెప్పుచున్నాను ఉత్తరమించాను. ఎప్పుడైతే యేసు నా మాట విన్నవాడు, నా మాటను అంగీకరించిన వాడు, నా మాటను స్వీకరించినటువంటి వాడు ఎన్నడూ మరణం పొందడు అనగానే వాళ్ళు మరొక కౌంటర్ వర్డ్ ఇచ్చారు. ఏమిటంటే, నువ్వు దయ్యం పట్టిన వాడు అని ఇప్పుడు మాకు తెలుస్తోందన్న. దయ్యము పట్టిన వాడు అంటే యు ఆర్ నాట్ స్పీకింగ్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్, యు ఆర్ టాకింగ్ లైక్ పొసెస్డ్ వన్. దురాత్మ ఆవహించిన వాళ్ళలాగా కనెక్షన్ లెస్ మాట్లాడుతున్నావు. నీ మాటలు గైకుంటే మరణం చూడకపోవటం ఏంటి? దే ఆర్ థింకింగ్ అబౌట్ ద ఫిజికల్ డెత్, శారీరక మరణం గురించి అనుకుంటున్నారు వాళ్ళు. ఒకడు నా మాట గైకునే ఎడల వాడు ఎన్నడూ మరణము చూడడని నీవు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయింది కదా. కౌంటర్ వేశారు మళ్ళా. నా మాట విన్నవాడు మరణం చూడడు అంటున్నావు, నీవు నీ తండ్రి పంపాడు వచ్చానంటున్నావు. మరి అబ్రహాము కూడా అదే దేవుని భక్తుడు కదా. అప్పుడు నీ మాట వింటే మరణం చూడకపోతే అబ్రహాము ఎట్లా చచ్చిపోయాడు? మరి అబ్రహాము దేవుడితో మాట్లాడిన వాడు కదా, అతడు ఎలాగ మరణించాడు? నీవు అతని కంటే గొప్పవాడువా? ప్రవక్తలు చనిపోయారు, మరి నీవు ఎవడవని చెప్పుకొనిచున్నావు అని అడిగారు. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకున్న ఎడలా నా మహిమ ఒట్టిది. మా దేవుడని మీరు ఎవరి గురించి చెబుతురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుస్తున్నాడు. మీరు ఆయన ఎరుగరు, నేను ఆయన ఎరుగుదును. చూడండి, అబ్రహాము కంటే నువ్వు గొప్పవాడువా? ప్రవక్తల కంటే నువ్వు గొప్పవాడువా? నిన్ను గురించి నువ్వేమని చెప్పుకుంటున్నావు? నన్ను గురించి నేను చెప్పుకుంటే విలువేముంది? నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు, అప్పుడు నా మహిమ ఏమిటో మీకు తెలుస్తుంది అని ఆయన అన్నాడు. మీరు ఆయన ఎరగరు, నేను ఆయన ఎరుగుదును. మళ్ళీ ఇక్కడ కూడా కాంట్రాడిక్టరీ. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఏమిటిది? ఒక్క యేసు మాత్రమే దేవుని ఎరిగినవాడు, ఒక్క యేసు మాత్రమే దేవుని ఎరిగినటువంటి వాడు. ఇక ఎవరునూ దేవుని ఎరుగరు. ఈ పదం అర్థం కావాలి, అర్థం కాకపోతే కన్ఫ్యూజ్ అవుతాం. తిమోతికి పౌలు గారు రాసిన లేఖ ప్రకారం సమీపించడానికి తేజస్సులో అమరత్వం కలిగి ఆయన మాత్రమే వసిస్తున్నాడు, ఎవడును ఎన్నడును ఎప్పుడును ఆయన చూడలేదు అన్న లేఖనం ప్రకారం దేవుణ్ణి ఎరిగిన వాడు యేసు మాత్రమే. యోహాను 1:18 ప్రకారం ఎవడును ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు, ఆయన అద్వితీయ కుమారుడు, ఆయన రొమ్మునున్న ఆయన కుమారుడు ఆయన బయలుపరిచాడు అంటాడు. కనుక క్రీస్తు తప్ప నిత్య నిజ సత్య దేవుణ్ణి ఎవరు చూడలేదు. క్రీస్తు ప్రత్యక్షతనే మానవులు దేవునిగా చూచారు. అది మనం అర్థం చేసుకోవాలి. మా దేవుడిని మీరు ఎవరి గురించి చెబుతున్నారో ఆ నా తండ్రి నన్ను గురించి మహింపరుస్తున్నాడు, నేను ఆయన ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మిమ్మల్ని నేను అబద్ధికుండా ఎందును, కానీ నేను ఆయన ఎరుగుదును, ఆయన మాట గైకుంటున్నాను. ఆయన్ని ఎరుగనే అని నేను చెబితే ఆయన అబద్ధికుండా చేసిన అవుతాను, నాలో సత్యం ఉండదు. కాబట్టి నేను ఆయన ఎరుగుదును అనే చెబుతున్నాను. నేను ఆయన ఎరుగుదును, ఆయన మాట గైకుంటున్నాను, నేను ఆయన మాట వింటున్నాను. ఎవరు ఆయన? ఏమిటా మాట అంటే నా మాట ఆయన మాట అంటాడు మళ్ళీ. కాబట్టి రియల్లీ దే ఆర్ కన్ఫ్యూజింగ్. యేసు మాటలతో వాళ్ళు ఏమిటి ఇట్లా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు తప్ప దీని వెనకాల ఉన్న ఆధ్యాత్మిక
అర్థాలను వారు గ్రహించలేకపోతున్నారు. ఆయన మాట్లాడుతూ, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతులని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించాడు. అబ్రహాము గారట యేసును చూడాలనుకున్నాడట. ఎవరు ముందు ఎవరు వెనక అవుతారు? అప్పుడు యేసే ముందు అవుతాడు. వెంటనే వాళ్ళు అడిగారు, 50 ఏళ్ళైనా లేవే, అబ్రహామును నువ్వు చూసావా? అబ్రహాము నిన్ను చూసి ఆనందించాడా? నిన్ను చూడాలని మిగులు ఆశించాడా? అంటే యేసేం చెప్పాలనుకుంటున్నాడు ఇక్కడ? అబ్రహాము కంటే గొప్పవాడివా అని వాళ్ళు అడిగిన ప్రశ్నకు మీరు తేల్చుకోండి. నేను ఇచ్చే జవాబు ఏమిటంటే, అతడు నన్ను చూడాలనుకున్నాడు, నేను అతను చూడాలనుకోలే. అతడు నన్ను చూడాలనుకున్నాడు, చూసి చాలా ఆనందించేశాడు. కాబట్టి హూ ఈజ్ గ్రేట్? జీసస్ ఈజ్ గ్రేట్. యేసు తాను అబ్రహాము కంటే గొప్పవాడని చెబుతున్నాడు. అబ్రహాము కంటే గొప్పవాడని చెబుతున్నాడు ఈ మాటల్లో. అది వాళ్ళ కోపానికి కారణమైంది. చూడండి, మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూచి సంతోషించాడు అన్నాడు. నీకు ఇంకా 50 సంవత్సరాలు లేవే, నువ్వు అబ్రహామును చూసావా అన్నప్పుడు యేసు అంటున్నాడు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యేసు ప్రభు వయసు 33 సంవత్సరాలు, అబ్రహాము 2000 సంవత్సరాల క్రితం. 33 ఏళ్ళు ఆయన వచ్చి అంటున్నాడు, 2000 సంవత్సరాల క్రితం ఉన్నాయని నన్ను చూశాడు అంటున్నాడు, చూసి ఆనందించాడు అంటున్నాడు. 50 ఏళ్ళు కూడా లేవి అంటే అబ్రహాం పుట్టక మునుపు ఉన్నాను అంటున్నాడు. అబ్రహాం 175 ఏళ్ళు బతికాడు. అబ్రహాము పుట్టక మునుపు నేను ఉన్నాను. అబ్రహాము నన్ను చూచాడు, నన్ను చూడాలనుకున్నాడు. సోదరుడా, సోదరుడు, ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము ప్రభువును చూచాడు. మమ్రేలో సింధూర వనంలో గుడారం దగ్గర అతడు ఉన్నప్పుడు దేవుడి ప్రత్యక్షతలో క్రీస్తుని ఆయన చూశాడు. ఆదికాండం 15:1 వాక్యవానికి ప్రత్యక్షమైంది. 17వ అధ్యాయంలో సర్వశక్తి గల దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. కనుక అబ్రహాము దేవుడు చూచాడు. ఆయన యేసుక్రీస్తే. అదే చెబుతున్నాడు యేసయ్య కూడా, నన్ను చూచాడు అబ్రహాము, ఆనందించాడు అని. అబ్రహాం పుట్టక మునుపు నుంచి ఉన్నాను నేను. నీకు 50 ఏళ్ళు కూడా లేవే, అబ్రహాం గంట ముందంటావేంటి? అవును, అబ్రహాం గంట ముందు. అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నానని, నేను ఉన్నాను అని నిశ్చయంగా చెబుతున్నాను అనగానే రాళ్ళెత్తారు. ఐ యామ్ హూ ఐ యామ్, నేను ఉన్నాను, నేను అనువాడను, ఉన్నవాడను అనే పదం రాళ్ళు పెట్టి కొట్టడానికి కారణమవుతోంది. అక్కడున్న వాళ్ళందరూ కూడా రాళ్ళు తీసుకున్నారు ఆయన కొట్టేయటానికి. దైవ ద్రోహం నేరం కింద, దైవ దూషణ నేరం కింద ఆయన మీద రాళ్ళు ఎత్తేశారు. యూదులు రాళ్లతో కొట్టి చంపేస్తారు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యేసు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యోహాను 8లో వాళ్ళు రాళ్ళు తీసుకుని మరీ వచ్చి ఆ చిన్నని తీసుకొచ్చారు, రాళ్ళు పెట్టి కొట్టారు. స్టెఫెను, పరలోకం తెరవబడింది, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వాన్ని నిలబడి ఉన్నాడు అని అనగానే రాళ్ళని కొట్టారు. పళ్ళు పటపట పటపట కొరికిరి అని రాసింది. కోపంతో మండిపడ్డారని రాసింది. ఎందుకు వాళ్ళకంత ఆగ్రహం? ఎందుకు యూదులకు అంత ఆగ్రహం అంటే, దే డోంట్ వాంట్ టు గివ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ టు ఎనీబాడీ. దేవుని స్థానాన్ని ఎవరికి ఇవ్వడానికి వాళ్ళు సాహసం చేయరు. ఎందుకంటే వాళ్ళ చరిత్ర అంతా కూడా దేవునికి తగిన స్థానం ఇవ్వకపోతే జరిగినటువంటి నష్టాలను గురించిన చరిత్ర వాళ్ళకి చాలా ఉంది. ఆ కారణం చేత వాళ్ళు అది తట్టుకోలేరు, దైవదోషంను వాళ్ళు తట్టుకోలేరు. మోషే చెప్పాడు వాళ్ళకి, నీ కౌగిట ఉన్న నీ భార్య నిన్ను యెహోవాకు వ్యతిరేకంగా విగ్రహారాధన చేయమంటే ఆవిడ ఉపేక్షించద్దు అని అన్నాడు. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత సీరియస్ విగ్రహారాధన. ప్రభువు ఇక్కడ ఏం చేస్తున్నాడు, వాళ్ళు రాళ్ళు రూటానికి రాళ్ళు పైకెత్తినప్పుడు దాగి ఆ దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. ప్రభువు అక్కడ దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. సహోదరుడా, సహోదరి, యేసునందని మానవత్వము, యేసునందని దైవత్వము యొక్క స్పష్టమైన మధ్య గీటు అది అర్థం కాకపోతే మీకు ఇంకా కన్ఫ్యూజన్గానే ఉంటుంది.
చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది వాక్యం. ఇక 8వ అధ్యాయం ముగించుకున్నాము.